నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 15వ తేదీన మిథున రాశి జాతకులు ఖచ్చితంగా వీరికి ఇలాగే జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది గ్రహ గోచార స్థితి అండి. ఉదయం నుండి సాయంత్రం లోపు ఖచ్చితంగా ఈ రాశి జాతకులకు ఇలా జరగక మానదు. మరి ఈ రోజున ఈ రాశి జాతకులు ఎలాంటి పరిణామాలు అయితే కలగబోతున్నాయి, కలిగే శుభ అశుభాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకైతే వచ్చేద్దాం. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని వినబోతున్నారు. ఆ వార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. చేసేటటువంటి మంచి పనుల రీత్యా ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ని వినబోతున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఆత్మీయులకు సంబంధించిందైనా కావచ్చు. ఒక ఆశ్చర్యకర సంఘటన అనేది మీ దిన ఫలాల ప్రకారం రాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్. మీ దినఫలాల ప్రకారం ఎవరితోనైనా శత్రుత్వాన్ని కలిగి ఉంటే వారు ఈ రోజున మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఒక సాయం అర్థిస్తారు. మీరు తప్ప వారి కంటికి ఈ రోజున ఎవ్వరూ కనిపించరు. వారి యొక్క ఇబ్బంది మీకే చెప్పాలని తహతహలాడుతూ పరిగెట్టుకుంటూ వస్తారు. ఇది ఆశ్చర్యాన్ని గొలిపే వార్త అని చెప్పుకోవాలి. ఈ రాశిలోని వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటారో, ఈ మధ్య కాలంలో కొత్తగా జాయిన్ అయిన వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువ అవుతుంది. అలాగని ఉద్యోగం విషయంలో కీలక నిర్ణయాన్ని దురుసుగా తీసుకోవద్దు. పై అధికారుల వల్ల ఒక విషయంలో మాట పడాల్సి వచ్చినా మీ పనితనం త్వరలోనే వారే గుర్తిస్తారు. కాబట్టి జాగ్రత్త. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యే పరిస్థితి ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యే స్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా తీసుకుని పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ఈ రోజున వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కూడలి విషయంలో కూడా నిర్ణయాలు కలిసొస్తాయి. అలాగే మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనుకుంటున్నా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక రూపంలో వారి నుంచి ఒక వార్త అందుతుంది. అనుకునే వ్యక్తి ఈ రోజు తారసపడబోతున్నారు. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడబోతుంది. చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య నుంచి విముక్తి వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించే దిశగా అడుగులు వేయబోతున్నారు. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే చూస్తారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లోని ఒకరి వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్త వహించండి. తెలియని వారి ఇంటికి వెళ్లినా జాగ్రత్త. ఏదైనా శుభ కార్యక్రమానికి ఈ రోజు వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. అనుకూలతలు, ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివ భగవానుని పూజించడం, మీ యొక్క పై స్థాయి అధికారుల మాటను ఆలకించడం, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను అంగీకరించి నిర్ణయాలు తీసుకోవడం మేలు కలగ చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.